లావణ్య హీరో రాజ్ తరుణ్ కేసులో రోజుకో ట్విస్ట్ వెలుగు చూస్తుంది. నిన్న లావణ్య స్టేట్మెంట్ రికార్డ్ చేసిన నార్సింగి పోలీసులు ఫిర్యాదుకు సంబంధించి ఆమె దగ్గర ఉన్న అన్ని ఆధారాలను తీసుకున్నారు. రాజ్ తరుణ్ కు నోటీసులు ఇచ్చి విచారణకు పిలువనున్నారు. మళ్లీ అవసరమైతే సోమవారం పోలీస్ స్టేషన్ కు పిలుస్తామంటూ లావణ్యకు పోలీసులు చెప్పారు. సెటిల్మెంట్ చేసుకోవాలంటూ ఫోన్ కాల్స్ వచ్చాయంటూ రాతపూర్వకంగా లావణ్య స్టేట్మెంట్ ఇచ్చింది. తనకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తానంటుంది లావణ్య. అదే లాస్ట్ లో రఫ్ ఇచ్చారా ఎఫ్ఐఆర్లో ఏదైతే రాసామో అదే డీటెయిల్గా స్టేట్మెంట్ ఇచ్చామో అది వాళ్ళు రాసుకున్నారు, సైన్ చేయించుకున్నారు అండ్ వీడియో ఫొటోస్ తీసుకున్నారు. వాళ్ళు ఏం అడిగారు, మీరు ఏం చెప్పారు, ఏం జరిగింది, ఎలా జరిగింది, రోజు మీకు మీడియాకి చెప్పేదే, ఇవాళ వాళ్ళకి స్టేషన్లో చెప్పాము. మేడం వాళ్ళు రాసుకున్నారు. మళ్ళీ కూడా రమ్మన్నారా? మండే రావాల్సి ఉంటుంది. అదే యాక్టర్ మీద ఏమన్నా చెప్పారా మేడం? ఇంకా పర్టికులర్ యాక్టర్ అంటే ఎవరు రాస్తారు? అదే మరి నాకు కావాలి, ఎక్కడున్నాడు, తప్పిపోయాడు, కొంచెం తీసుకొని ఇంటికి వస్తే ఇంటికి తీసుకెళ్తానని చెప్పానండి. ఏమన్నారు మేడం మరి పోలీసు? ఖచ్చితంగా తీసుకొస్తాం, పట్టుకుంటామని అయితే చెప్పారు. నాకు బెదిరించారని చెప్పాను. మరి అక్కడ ముంబై అమ్మాయి, అక్కడ నుంచి హిమాచల్ నుంచి ఎవరో ఒక అమ్మాయి కొంచెం తెల్లగా అందంగా ఉండాలని ప్రయత్నిస్తూ తిరుగుతూ వచ్చి హైదరాబాద్కి వచ్చింది. మరి ఆ అమ్మాయి నా మనిషిని తీసుకొని వెళ్ళిపోయింది. ఇప్పుడు కొంచెం ఆవిడని పట్టుకొని నా భర్తను నాకు తీసుకొచ్చేయమని అడిగాను. అంటే మీకు 5 కోట్ల ఆఫర్ ఇచ్చినది నిజమేనా? అవునండి, ఇచ్చారు. కేసు వెనక్కి తీసుకోమని చెప్పారు. అంటే ఎవరు చేశారు ఆఫర్? వాళ్ళకి సంబంధించిన వాళ్ళే అండి. మేడం పోలీసు వాళ్ళు ఇప్పుడు మీరు ఏం ఎవిడెన్స్ సబ్మిట్ చేశారు మేడం? వాళ్ళు చేసిన చార్ట్స్ అండి, వాళ్ళ ఫొటోస్, మా ఫొటోస్, మా పెళ్లికి సంబంధించిన ఫొటోస్, మేము ఇన్ని రోజులు కలిసి ఉన్నవి, అతను 3 నెలల క్రితం వెళ్ళిపోయిన దగ్గర వరకు అన్ని. హీరో రాజ్ తరుణ్ అలాగే లావణ్య కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శశి అందిస్తారు. శశి, ప్రేమ పెళ్లి కొడుతో రాజ్ తరుణ్ మోసం చేశాడంటూ లావణ్య ఇప్పటికే నార్సింగి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఇప్పటికే ఒకసారి తన వద్ద ఉన్నటువంటి ఆధారాలను నార్సింగి పోలీసుకు సమర్పించింది. అయితే మరోసారి రావాలంటే పోలీస్ స్టేషన్ రావాలంటే కూడా నార్సింగి పోలీసులు సమాచారం ఇవ్వడంతో నిన్న సాయంత్రం నార్సింగి పోలీసుల ఎదుట లావణ్య హాజరైంది. సో లావణ్యకు సంబంధించినటువంటి స్టేట్మెంట్ అయితే ఇటు నార్సింగి పోలీసులు రికార్డ్ చేయడం కూడా జరిగింది. ప్రధానంగా లావణ్య స్టేట్మెంట్ ను వీడియో రికార్డింగ్ చేసినట్టుగా కూడా తెలుస్తోంది. ఇప్పటికే సుమారుగా 12 సంవత్సరాల పాటు తనతో సహజీవనం చేసి ఇక పెళ్లి చేసుకున్నప్పటికీ కూడాను ఇక రాజ్ తరుణ్ తనను మోసం చేశాడంటూ ప్రజెంట్ లావణ్య ఆరోపిస్తూ ఉంది. ఇందులో భాగంగానే ఫిర్యాదు కూడా చేసినటువంటి సందర్భంలో ఫిర్యాదుకు సంబంధించినటువంటి పూర్తి సమాచారం, ఆ తర్వాత పూర్తి ఆధారాలను కూడా తమకు సబ్మిట్ చేయాలంటూ కూడా ఇప్పటికీ లావణ్యను కోరినటువంటి నేపథ్యంలో ఇక నార్సింగి పోలీసులకు మొత్తం తన దగ్గర ఉండేటటువంటి వీడియో ఎవిడెన్స్, ఆడియో ఎవిడెన్స్ తో పాటు ఫోటోలను సైతం అన్ని ఎవిడెన్స్, టెక్నికల్ ఎవిడెన్స్ నుంచి కూడా ఇప్పటికే నార్సింగి పోలీసులకు అందజేసినట్టుగా తెలుస్తోంది. అయితే నిన్న లావణ్యను ఇటు పోలీస్ స్టేషన్ కి పిలిపించినటువంటి నేపథ్యంలో ఇక ఆమెను స్టేట్మెంట్ రికార్డ్ చేసినటువంటి సందర్భంలో వీడియో రికార్డింగ్ కూడా చేశారు. తన అడ్వకేట్ సహాయంతో ఆమె ఇటు నార్సింగి పోలీసులు కూడా హాజరైన సందర్భం కూడా ఉంది. అయితే ఇప్పటికే లావణ్య ఇచ్చినటువంటి వివరాలు, లావణ్య ఇచ్చినటువంటి ఆధారాల ఆధారంగానే ఇక మరోసారి ఇక రాజ్ తరుణ్కి నోటీస్ ఇచ్చేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. రాజ్ తరుణ్కు నోటీస్ ఇచ్చి విచారణకు పిలిచేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ నోటీస్ సంబంధించిన అంశాలు నడుస్తూ ఉన్నాయి. ఒకవైపు లావణ్య కేసులో రోజుకొక ట్విస్ట్ నెలకొంటున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో ఇక రాజ్ తరుణ్కు నోటీస్ ఇచ్చేందుకు కూడా పోలీసులు సిద్ధమవుతారంటూ కూడా చెప్పుకోవచ్చు. ఇక ఇదే కాకుండా ఈ కేసుకు సంబంధించినటువంటి సెటిల్మెంట్ విషయంలో కూడా తనకు ఫోన్ కాల్స్ వస్తున్నాయంటూ లావణ్య ఆరోపిస్తూ ఉంది. తనకు ప్రధానంగా 2 నంబర్ల నుంచి కంటిన్యూస్ గా కాల్స్ వస్తూ ఉన్నాయి. కేసు వెనక్కి తీసుకోవడంతో పాటు కేసు సెటిల్మెంట్ చేసుకోవాలన్న అంశాల గురించి వారు ప్రస్తావిస్తూ ఉన్నారంటూ ఆమె చెప్తూ ఉంది. తనకు వచ్చినటువంటి ఫోన్ కాల్ కు సంబంధించినటువంటి వివరాలను కూడా రాతపూర్వకంగా ఇటు స్టేట్మెంట్ లావణ్య పోలీసులకు ఇచ్చింది. అవసరమైతే మరోసారి పోలీస్ స్టేషన్ కి రావాల్సి ఉంటుందంటూ కూడా పోలీసులు చెప్పినటువంటి నేపథ్యం ఉంది. సోమవారం అవసరమైతే పోలీస్ స్టేషన్ పిలుస్తామంటూ లావణ్యకు పోలీసులు సూచించారు. తనకు న్యాయం జరిగేంత వరకు కూడా పోరాటం కొనసాగిస్తూ ఉంటాను, రాష్ట్రం తనకు కావాలంటూ ఇప్పటికీ లావణ్య చెబుతూనే ఉంది. లక్ష్మీదుర్గ. రైట్, థ్యాంక్ యూ శశి.